మన తండ్రి అయిన దేవునియు ప్రభు అయిన యేసుక్రీస్తునియు కృపయు సమాధానము మీకు కలుగును గాక. అయితే సంగమంతా కూర్చోనండి. క్రీస్తు ప్రభుని ద్వారా స్వేచ్ఛ స్వాతంత్ర జీవితాలు కలిగి దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి కూడా ప్రభు పేరిట నిండు వందనాలు, త్రిత్వకాలపు శుభాలు కూడా తెలియపరుస్తూ భారతదేశపు ప్రజాస్వామ్య మరి స్వాతంత్ర దినోత్సవం ఈ దినము 75వ ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్న శుభతరుణంలో ఆ వంతు శుభాలు, ఆ గ్రీటింగ్స్ కూడా మీకు తెలియపరుస్తున్నా. అది 1757వ సంవత్సరము బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించడం ప్రారంభమైనటువంటి దినాలు. 1757వ సంవత్సరం సుమారుగా 1947వ సంవత్సరం వరకు ఇంచుమించుగా 190 లేదా 200 సంవత్సరములు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు. ఈ 200 సంవత్సరాలలో స్థానిక ప్రజలు, భారతదేశ ప్రజలు వారిదే భూభాగము అయినను వారికి స్వేచ్ఛ స్వాతంత్రము అన్ని విషయాల్లో కూడా లేకపోవడం అనేది గమనించాలి. స్వేచ్ఛ స్వాతంత్రము లేకపోయినటువంటి ఈ జీవితాలు ఒకసారి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వము నుండి ఎలాగైతే విడుదల కోరుకున్నారో అలాగే బ్రిటిష్ వారి పరిపాలనను భరించలేక, వారి యొక్క అధికారత్వాన్ని సహించలేక స్థానిక స్వేచ్ఛ స్వాతంత్రం కోల్పోతున్నాము, మా దేశంలో మా వనరులు మేము సద్వినియోగం చేసుకోవడానికి, మా దేశంలో మేము జీవించడానికి, మా ప్రజల మధ్యన మేము జీవించడానికి మాకు స్వేచ్ఛ లేకుండా ఉన్నది, మేము ఎలాగైనా సరే ప్రజలందరూ కూడా, ఈ జాతి ప్రజలందరూ కూడా స్వేచ్ఛను కోరుచు. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలోనే ఈ ఉద్యమము ప్రారంభమైంది, మొదటి ప్రపంచ యుద్ధంలోనే. కానీ దినాలు గడుస్తున్నాయి, నెలలు కూడా గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్న కొలది ఈ భారతదేశ ప్రజాస్వామ్య ఉద్యమము దాని తీవ్రత వివిధ రూపాలుగా, ఉప్పు సత్యాగ్రహము కానీ లేకపోతే ఇలాంటి అహింసా విధానం, ఇలాంటి ఉద్యమాల ద్వారా ముందుకు సాగుతూ పోరాటము ముందుకు సాగినటువంటి సలిపినటువంటి విధానం ఏదైతే ఏనండి బ్రిటిష్ హౌస్ ఆఫ్ మరి కామన్స్ అనబడుతున్నటువంటి ఆ యొక్క కౌన్సిల్లో, ఆ యొక్క సభలో మరి భారతదేశ ప్రజాస్వామ్య బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది 1947 జూలై 4వ తారీఖున. అయితే కొద్ది దినములలోనే ఆ బిల్లు ఆమోదించబడింది. ప్రజాస్వామ్యం కొరకైనటువంటి బిల్లు ఏదైతే ప్రవేశపెట్టారో భారతదేశానికి అది ఆమోదించడం జరిగింది. కొద్ది దినములలో అనగా నెల రోజు ఇంచుమించుగా దినాలలో భారతదేశము ప్రజాస్వామ్య దేశముగా మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆగస్టు 15వ తారీఖున ఆయన మొదటి ప్రధానమంత్రిగా ఆయనే మరి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రీతిగా మరి స్వతంత్రము ఈ రీతిగా 1947వ సంవత్సరంలో ప్రజాస్వామ్య దేశముగా అనౌన్స్ చేయబడి మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క ప్రజాస్వామ్యానికి రావడానికి గల అనేక మంది మరి సాహసం చేసినటువంటి మరి యోధులైనటువంటి వారుగా మనం అనేక మందిని జ్ఞాపకం చేసుకోవాలి. వందల వేల సంఖ్యలో ఉన్నను కొద్ది మంది ప్రముఖులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మహాత్మా గాంధీ అని, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏమంటారు మీరు? అదే నేను చెప్పాను, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అది చెప్పేశానండి. నన్ను చెప్పనే వాళ్ళు కొంచెం మీరు ఇది అంతా కూడా మనం బడిలో నేర్చుకున్న పాటలే కదా, దినము యొక్క ఆ ప్రత్యేకత కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి సుభాష్ చంద్రబోస్ కానీ, మరి భగత్ సింగ్ గారిని కానీ, రాణి భాయ్ కానీ, ఇలాంటి వారందరూ కూడా ఎంతోమంది ప్రముఖులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లిస్ట్ అంతా కూడా చదివి మరలా సమయమును నేను మరలా పోగొట్టుకోవాలనుకోవట్లేదు. ఏదైతే ఏమనండి ఇలాంటి గొప్ప స్వతంత్ర యోధుల పోరాటము మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది. అయితే మొట్టమొదటిసారిగా మరి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రసంగించారు. ప్రజాస్వామ్య దేశముగా ప్రసంగం కొనసాగింది. అప్పటికే 1911 అంటే స్వాతంత్రము రాకమునిపే
రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఈ జాతిని ఉద్దేశించి ఒక గీతమును, భారత్ బజావో అనబడుతున్నటువంటి ఈ గీతమును మరి ఆయన కంపోజ్ చేయడం జరిగింది. దానినే పేరు మార్చి జనగణమన అధినాయక జయ హే అనబడుతున్నటువంటి, అప్పుడు పేరు మార్చిన తర్వాత జాతీయ గీతముగా దీనిని ఆమోదించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ కంపోజ్ చేసినటువంటి ఈ పాట 1911లోనే పబ్లిక్గా ప్రసారమైంది. తర్వాత ఈ యొక్క ప్రజాస్వామ్య సందర్భముగా దాని పేరు మార్చి జనగణమన అనే పేరుతోటి ఆమోదము పొందడం జరిగింది. తర్వాత కొద్ది దినముల వ్యవధిలోనే పింగళ వెంకయ్య గారు, ఈయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనము ఎగరవేస్తున్నాము కదా, కోవిడ్ కారణం చేత సండే అవడం వలన చాలా మరి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆఫీసెస్ కానీ నడవట్లేదు. కాబట్టి ఆ యొక్క ఆ ఉత్సాహం మనకు కనబడట్లేదు ఈ దినము. అయితే ఈ పాటికే త్రివర్ణ రంగుల జెండా రోడ్ల వెంబడి మన యొక్క భుజాల మీద, మన రొమ్ముల మీద, లేకపోతే మన యొక్క మరి ఈ జెండా రూపంలో ఎక్కడో దగ్గర కనబడుతూ ఉండేది. ఈ వర్ణ పథకము పింగళ వెంకయ్య గారు రూపొందించడం. అంతకు ముందు వేరే జెండా జాతీయ పతాకం ఉండేది, చివరిగా ఫైనలైజ్ చేసింది పింగళ వెంకయ్య గారు రూపొందించినటువంటి ఈ పతాకమును. ఈ రీతిగా నేను మీకు తెలియపరుస్తూ, ఇప్పటికి 1947వ సంవత్సరంలో ఈ యొక్క స్వాతంత్రము వచ్చినటువంటి ఈ సందర్భం పురస్కరించుకుని నేటికి 75 సంవత్సరాలు మరి ఈ యొక్క దినోత్సవాలు ఈ దినము జరిపించుకుంటున్నాయి. అప్పటి తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఒక ఆచారం లేదా ఒక సాంప్రదాయం మొదలుపెట్టారు. అది ఇప్పటికీ నేటికి కొనసాగుతుంది. ఎర్రకోట ఆ పైన లాహోరీ గేట్ దగ్గర ఈ యొక్క జాతీయ పతాకము ఎగరేయడం, అది ఇప్పటికీ నేటికి కూడా ప్రతి సంవత్సరము కొనసాగుతూనే వస్తుంది. ఏదైనాను సరే 75వ సంవత్సరపు ప్రజాస్వామ్య లేకపోతే స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా ఒక భారతీయునిగా అతిశయపడుతున్నానే గాని భారతీయ క్రైస్తవునిగా నేను కొంచెం విచారము అనేది వ్యక్తం చేస్తున్నాను. భారతదేశ పౌరుడిగా ఇది అతిశయించదగ్గ విషయమే, కానీ నా మాటల యొక్క ఉద్దేశాన్ని గమనించండి. భారతీయ క్రైస్తవునిగా నేను కొంచెము బాధపడవలసినటువంటి సందర్భం. ఎందుకు అంటే, ఇంకా భారతీయ క్రైస్తవ జీవిత దృక్పథంలోండి ఈ ప్రజాస్వామ్య దేశాన్ని చూడగలిగితే, వేరే కంట్రీ క్రైస్తవుడిగా కాదు, భారతదేశ క్రైస్తవునిగా ఈ స్వేచ్ఛ కలిగినటువంటి స్వాతంత్రం కలిగిన దేశాన్ని చూడగలిగితే, ఇంకా క్రైస్తవుని ఎడల జమీందారీ వ్యవస్థ ఇంకా చూడగలుగుతున్నాం. దీనికి క్రైస్తవులుగా గర్వించదగ్గాల లేదా కొంచెము ఆలోచన చేసి బాధపడాలా? జమీందారీ వ్యవస్థను మనమే తిప్పికొట్టాము కదా, ప్రజాస్వామ్యం వచ్చిందన్నాం కదా, అయినను సరే క్రైస్తవుల ఎడల ఇంకా జమీందారీ వ్యవస్థ అనేది ఇంకా చూడగలుగుతున్నాము. కొద్ది ప్రాంతాల్లో అనుభవించడం కూడా జరుగుతుంది. ఎంతవరకు ఇది సమంజసం? ఈ ప్రజాస్వామ్యంలో ఎంతో గొప్ప రాజ్యాంగముగా మనము భారత రాజ్యాంగాన్ని వర్ణిస్తాము. ఎంతమంది వర్ణించిన వారు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు, గౌరవించడమే కాదు దాన్ని అనుసరిస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. భారత రాజ్యాంగంలో ఒక్కొక్క ఆర్టికల్, కొన్ని ఆర్టికల్కి వారు ఇష్టమైనవి తీసుకుంటారు, కొన్ని ఆర్టికల్స్ దగ్గరికి వచ్చేసరికి, కొన్ని హక్కుల దగ్గరికి వచ్చేసరికి వారు అతిక్రమిస్తున్నారా, గౌరవించవలసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్న. అది కూడా ఉల్లంఘించిన ఆర్టికల్స్ కానీ హక్కులు కానీ క్రైస్తవ నేపథ్యంలో ఆలోచన చేస్తే అవి మనకు సంబంధించినవే. మత స్వాతంత్రపు హక్కు అని రాజ్యాంగంలో ఉంచబడితే, మతానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగినటువంటి హక్కు కలిగిన ఈ దేశంలో క్రైస్తవ మతము నలిగిపోతుందని నేను బాధపడుతున్నాను. క్రైస్తవ మతము అణచివేయబడుతుందని నేను బాధపడుతున్నాను. క్రైస్తవ మతము ఆటంకపరచబడుతుందని నేను బాధపడుతున్నాను. ఈ 75వ ఇండిపెండెన్స్ డే సందర్భముగా జరుగుతున్న అనేకమైనటువంటి వివాహాల తర్వాత హత్యలు, కులాంతర వివాహాలు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ఇంత రాజ్యాంగంలో కుల వివక్షత లేకుండా రాజ్యాంగంలో ఆర్టికల్స్ అన్నీ ఉంటే, ఇంకనూ కూడా కులమేమో మతము మీద, మతమేమో కులము మీద, రెండు కలిసి జాతి మీద ప్రభావితము చూపెడతా ఉంటే, ఈ 75వ సంవత్సరపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా క్రైస్తవ నేపథ్యంలో నేను అతిశయపడాలా?
క్రైస్తవ మతం ఒక మరి బుద్ధిజం తీసుకుంటే, ఒక సిక్కిజం తీసుకుంటే దాంట్లోనికి తీసుకున్న వారికి ఎటువంటి బెనిఫిట్స్ ఏమీ లాస్ అవ్వవు. ఒక దళితుడు క్రిస్టియానిటీలోకి వస్తేనే గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేవి అన్నీ కూడా పోతున్నాయి. ఏమి ఇదెక్కడ క్రైస్తవ నేపథ్యంలో ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇవన్నీ ఆలోచన చేయాలి మనం. ఇదే మనిషి బౌద్ధిజంలోకి వెళ్తే, ఆ యొక్క సిక్కిజంలోకి వెళితే ఎక్కడా కూడా ఆ బెనిఫిట్స్ లాస్ అవ్వవు. ఒక దళితుడు క్రిస్టియన్ అని వెంటనే కులము మతంలోనికి వస్తే మతము కులాన్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే రిజర్వేషన్లన్నీ పోతున్నాయి, బెనిఫిట్స్ అన్నీ, లాభాలన్నీ పోతున్నాయి. స్వేచ్ఛ లేదు. ఒక కులము వాడు ఒక మతాన్ని స్వేచ్ఛగా అనుసరించడానికి స్వేచ్ఛలు. కానీ 75వ స్వాతంత్ర దినోత్సవం మనము జరిపించుకుంటున్నాం. ఆ కులాంతర వివాహాలు, లేకపోతే రిజర్వేషన్లు, జమీందారీ వ్యవస్థ, లేకపోతే ఇలాంటివి ఎన్నో, ఇవన్నీ వివరించడానికి నేను చట్టాన్ని లేకపోతే రాజ్యాంగాన్ని విమర్శించడానికి నా పని కాదు. కానీ 75వ ఇండిపెండెన్స్ డే సందర్భముగా భారతదేశ పౌరునిగా అతిశయపడుతున్నా, ప్రౌడ్, గర్వంగా ఫీల్ అవుతున్నా, ఒక భారతదేశ క్రైస్తవునిగా ఇలాంటి విషయాలను బట్టి కొంచెం నేను బాధపడుతున్నా. ఒకవేళ దేవుని కృప మనం బ్రతుకుంటే ఇలాంటి అన్ని సవరణ సరి చేసుకున్నటువంటి భారతదేశంలో మరి యొక్క ఇండిపెండెన్స్ డే జరిపించుకోవాలి. భగవంతుడు దేవుని కృప చూపించాలని నేను కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యంలో ఇండిపెండెన్స్ డేలో, ఇండిపెండెన్స్ కంట్రీలో చూడదగ్గ కొన్ని విషయాలు ప్రాముఖ్యమైనది లైఫ్, జీవితము. రెండవది లిబర్టీ, మూడవది ప్రాపర్టీ. ఇలాంటి అనేక అంశాలు ఉన్న లైఫ్, జీవితం. ఎక్కడ జీవించడానికి? హాస్పిటల్లో ఒక పేదవాడు జీవించే అవకాశం ఉన్నదా? స్కూల్లో బిడ్డలను చదివించుకోగలిగే ఆ జీవితం ఉన్నదా? మరి మార్కెట్లో ఒక సామాన్యుడు, ఒక పేదవాడు జీవించగలిగే స్థితిగతులు ఉంటున్నాయా? జీవితం ఎలా మారిపోయిందంటే యేసు ప్రభు వారు పిలుపునిచ్చిన రీతిగా ప్రయాసపడి, మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి, భారతదేశం ప్రజాస్వామ్యమే, కానీ ఎలా అయిపోయిందంటే చదువు భారమైపోయింది, అలాగే ఆరోగ్యము భారమైపోయింది, తిండి భారమై, బ్రతకడమే జీవితము భారమైపోయింది. రెండవది లిబర్టీ, స్వేచ్ఛ. మాట్లాడడానికి స్వేచ్ఛ లేదండి. గవర్నమెంటే చేతిలో తీసుకుంటా ఉంటుంది. ఏది తినాలా, ఏ కులస్తులు ఏమి తినాలా అదే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఏ క్లాసులో ఏ పాఠాలు వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారు. అది నేను తప్పుగా భావించట్లేదు. స్వేచ్ఛ, లిబర్టీ. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా, మనం ఏం చదువుకోవాలో, ఆఖరికి ఏ కులం వారు ఏం తినాలో, ఏది ధరించాలో, ఇవన్నీ కూడా ఇంచుమించుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వారే కోళ్ళు పెట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యము 75వ సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడడానికి, తినడానికి, ధరించడానికి స్వేచ్ఛ ఎంతవరకు కొన్ని కులాల వరకు ఉంటున్నాయో చూసుకోవాలి. ప్రాపర్టీ, బైబిల్ గ్రంథం ప్రకారము కూడా ఒకసారి చూస్తే స్వాస్థ్యం, రాజులు కూడా స్వాస్థ్యాల గురించి, అలాగే నాబోతు దగ్గర కూడా స్వాస్థ్యం చాలా అవసరం. స్వాస్థ్యము మన స్వంతం. అలాంటిది ఇప్పుడు ఎవరు స్వాస్థ్యం సంపాదించుకోగలుగుతున్నారు? ఎవరికి కూడా ఇంచుమించుగా సకానికి పైబడే 70% వరకు స్వాస్థ్యాలు ఎవరికి కూడా లేనట్టుగానే ఉంటున్నాయి. ఏది ప్రజాస్వామ్యం? దేనిని ప్రజాస్వామ్యం అతిశయపడాలా? క్రైస్తవ నేపథ్యంలో ఒక క్రైస్తవుడు యొక్క ఆ యొక్క విభాగంలోనికి వచ్చి ఇదంతా చూస్తే ప్రజాస్వామ్యం 75వ సంవత్సరం ఎలాగా? సేమ్ ఇదే వైఖరి. ఏదైనాను సరే 75వ సంవత్సరపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓన్లీ భారతీయ పౌరునిగా శుభాలు తెలియపరుస్తూ క్రైస్తవునిగా ప్రార్థన చేసే కొన్ని విషయాలు మీ ముందు, ఇలాంటివి ఎన్నో. ఒక్కొక్క ఆర్టికల్ చదువుతూ ఉంటే, ఒక్కొక్క హక్కులను మనం చదువుతూ ఉంటే, క్రైస్తవ నేపథ్యంలో ఏ రీతిగా మనము ఈ దేశంలో నలిగిపోతున్నాము, త్రొక్కబడుతున్నాము, ఎన్ని లాభాలు పోగొట్టుకుంటున్నాము ఈ యొక్క విధానంలో అని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించే వారిగా ముందుకు సాగుదాం. సేమ్ ఇదే విధానం. ఇది నా లేఖన భాగము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 21 నుంచి 29 వచనాలు.
మొత్తం ఆ అధ్యాయం అంతా కూడా ఒకే దృక్పథంలో రాయబడినటువంటిది. సేమ్ ఈ అధ్యాయం ఏదైతే ఉన్నదో దీనినే కీర్తన గ్రంథము 18వ కీర్తనగాను, కొద్దిపాటి పద ప్రయోగాలు 62వ కీర్తనగా అది కూడా దావీదు రాశాడు. 62వ కీర్తనలో ఇదే పద ప్రయోగం చూడవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ గా చూడాలంటే 18వ కీర్తనలో మనము సేమ్ ఇదే అధ్యాయాన్ని మరలా అక్కడ చూడవచ్చు. దీని యొక్క సమయము, దీని యొక్క సందర్భము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దావీదును వివిధ రూపాల్లో మనము చూడాలా. దావీదును ఒక గొర్రెల కాపరిగా చూడాలి, దావీదును ఒక రాజుగా కూడా చూడాలి, దావీదును ఒక పాపిగా చూడాలి, దావీదును ఒక పరిశుద్ధునిగా కూడా చూడాలి. దావీదు తన ఇష్ట ప్రకారం జీవించేవాడిగా కూడా చూడవచ్చు. అదే టైంలో దేవుని హృదయానుసారంగా దేవుని ఇష్ట ప్రకారం కూడా జీవించేవాడిగా చూడవచ్చు. దావీదుని ఇలా వివిధ రూపాల్లో చూస్తూ దావీదుకి ఉన్న ఒక స్పెషల్ మరలా ఏమిటంటే ఒక గాయకునిగా కూడా చూడాలి, ఒక సంగీత విద్వాంసకునిగా కూడా మనము చూడాలి. అలాంటి నేపథ్యంలో ఒక గాయకునిగా, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడిగా చూడగలిగితే, ఇదిగో ఆ సందర్భంలోండి ఈ అధ్యాయాన్ని చూడాల. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక గీతము, ఒక కీర్తన మనకి కనబడుచున్నది. ఎలా ఈ దావీదు అనేవాడు చూడండి ఎలాంటి సందర్భంలో చూడండి, తన యొక్క గొర్రెలు క్రూర మృగముల యొక్క నోటిలో పడుతున్న సందర్భంలో క్రూర మృగముల నుండి తన యొక్క మందను కాపాడినటువంటి వాడు దావీదు. అవునా కాదా? అవునా కాదా? తన మందను క్రూర జంతువుల నోటి నుండి కాపాడినటువంటి దావీదును ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే తన మందను మాత్రమే కాదు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయులు, మరి ముఖ్యంగా గొల్యాతు యొక్క సంఘటన జ్ఞాపకం చేస్తూ ఫిలిస్తీయుల చేతి నుండి కాపాడినటువంటి దావీదును నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయుల రాజు అయినటువంటి సౌలును దురాత్మ నుండి కాపాడినటువంటి దావీదుని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇలాగా దావీదు తన యొక్క మందను, తన ప్రజలను, తన రాజును దురాత్మ నుండి అంత కాపుదల ఇచ్చినటువంటి వాడికి ఈ దినాన అంత పేరు ప్రఖ్యాతలు తన యొక్క జనానికి, తన వారికి తెచ్చిన వానికి తన ప్రజల మధ్యన స్వేచ్ఛ స్వాతంత్రము లేకపోవడము. 1947కు పూర్వము మనదే దేశము, మనదే భూమి, మన ప్రజలే, కానీ స్వేచ్ఛ స్వాతంత్రము లేదు. ఫిలిస్తీన్ల నుండి విజయం ఎవరు తెచ్చారు? ఫిలిస్తీన్ల నుండి, గొలియాతు నుండి విజయం ఎవరు తెచ్చారు? దావీదే. సౌలుకి అంత కీర్తి ప్రతిష్టలు ఎలా వచ్చినాయి? ఒకలా చెప్పాలంటే దావీదే. అలాంటి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి రాజు, ఇశ్రాయేలుకి విజయాన్ని ఆపాదించినటువంటి దావీదుకి ఆ ప్రజల మధ్యన, ఆ రాజు ఎదుట, ఆ దేశంలో స్వేచ్ఛగా జీవించే అవకాశం లేకుండా పోయింది. ఒకనొక సందర్భంలో స్వాతంత్రముగా లేదు. తన కుటుంబముతో కలిసి తన దేశంలో, తన వీధులలో జీవించడానికి స్వేచ్ఛను కోల్పోయాడు. ఎక్కడ కనబడితే అక్కడ రాజు చంపేయాలని చూస్తున్నాడు. పోనీ బౌండరీ దాటి మళ్ళా వెళ్తే తిరిగి గొలియాతును చంపేసి ఆ ప్రజల మధ్యకి వెళ్ళిపోయాడు కాదు, ఆ వారు చంపేయాలనుకుంటున్నారు. ఎక్కడికి అడుగు పెట్టిన ప్రతి స్థలంలో కూడా జీవించడానికి ఆస్కారం లేకుండా స్వేచ్ఛ స్వతంత్రాలు కోల్పోయాడు. అలాంటి టైంలో శక్తి, అలాంటి టైంలో ఒక చక్కని సహాయము యెహోవా నుండి కలిగి ఉన్నది. అందుకనే ఆయన పదాలు వాడాడు చూసారా, చాలా విశేషమైన పదాలు అవి. యెహోవా అనబడుతున్నటువంటి వానికి ఆపాదించిన పదాలు. ఆయన నా దుర్గం అంటాడు, నా కేడం అంటాడు, నా రక్షణ అంటాడు, నా రక్షణ శృంగం అంటాడు, నా ఆశ్రయం అంటాడు, నా కొండ అంటాడు, నా కోట అంటాడు. ఈ విశేషమైన పదాలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని యెహోవాకు ఆపాదించాడు. ఇలాంటి పదాలు అంటే ఎంతగా యెహోవా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, ఎంత ఆరాధిస్తున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యెహోవా దేవుడు చూడండి, కోట, దుర్గము, ఏమంటారు, కొండ, ఆశ్రయము, రక్షణ శృంగము, ఇలాంటివన్నీ చూస్తే ఒక బంధకాలలో, ఒక జీవించడానికి స్వేచ్ఛ లేని జీవితంలో ఇదిగో యెహోవా ఇవన్నీ నా పక్షమున ఉండి, రక్షణగా ఉండి, కేడెముగా ఉండి, శృంగముగా ఉండి, దుర్గముగా, ఆశ్రయపురముగా ఉండి నాకు ఇదిగో ఈ దినాన స్వేచ్ఛా స్వతంత్రముగా జీవించే భాగ్యం ఇచ్చాడు యెహోవా.
సౌలు చేతి నుండి, నా శత్రువులందరి చేతిలో నుండి, మొదటి వచనం గురించి మాట్లాడుతున్నాను 22వ అధ్యాయం. ఆయన నన్ను తప్పించి విమోచించి బంధకాలన్నీ, మరణకరమైన బంధకాలన్నీ కూడా తీసివేసి నాకు ఇప్పుడు చక్కగా నా జీవితము జీవించగలిగే ఆ సమాధాన జీవితం దయచేశాడే. ఆయనకి స్తోత్రగీతము, ఆయనకి స్తోత్రగీతం అని చెప్తూ డైరెక్ట్గా మనము ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనకి ఇవ్వబడిన ఈ గీతంలో మరలా ఒక పార్టే మనకి ఇవ్వడం జరిగింది. 21 నుంచి 29 వచనాలు గల లేఖనమే. దానిలో కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు ఈ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని దావీదుకి యెహోవా దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆయన ఆ విషయాన్ని గుర్తిరుగుతూ దావీదు దేవుని యొక్క ఔన్నత్యాన్ని మరలా ఇదే భాగంలో కొనియాడుతున్నాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా నిర్దోషత్వమును బట్టి, నేను యెహోవాని విడవకుండా ఆయన మార్గములో నడవకుండా మరి నేను చక్కగా ఆయననే అనుసరిస్తున్నందుకు. ఇలాంటి విషయాలన్నీ కూడా యెహోవా నాకు ఎందుకు కేడముగా ఉన్నాడు, యెహోవా నాకు ఎందుకు దుర్గము ఆశ్రయముగా ఉన్నాడు, ఇవన్నీ కూడా చెబుతూ నా నీతిని బట్టి ఆయన నాకు ఇదిగా ఉన్నాడు. నా నిర్దోషత్వమును బట్టి, నా యథార్థతను బట్టి, నేను దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి, నేను ఆయన మార్గమును అనుసరిస్తున్నాను కాబట్టి, ఆయన న్యాయ విధులను అనుసరిస్తున్నాను కాబట్టి, ఆయన కట్టడల నుండి తొట్టిల్లిపోలేదు కాబట్టి, నేను నిర్దోషిగా ఆయన నన్ను చూచాడు కాబట్టి. దీనిలో ఈ అధ్యాయంలో కూడా ఎక్కడా కూడా దావీదు పాపం చేశాడా? ఊరుకోండి, ఏం పాపం చేశాడు? ఓకే, బెత్షెబా విషయంలో పాపం చేసిన విధానం మనకు. అయితే ఇక్కడ దావీదు ఇంత కీర్తన రాస్తూ, ఇంత కీర్తన పాడుతూ, ట్యూన్ చేసి కంపోజ్ చేసి ఇంతగా చేస్తున్న క్రమంలో తన పాపము విషయమై ఎక్కడా కూడా ఒక పదము అనేది లేకపోవడం చూడాలి. అంత మాత్రాన దావీదు పాపము చేయలేదా అనడానికి లేదు. దీనిని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? మొత్తం అంతా కూడా, జీవితం అంతా కూడా అక్కడ పెట్టాడు, కానీ పాపం అనే కాన్సెప్ట్ అక్కడ లేకుండా ఉండడం ఏంటంటే, ఇదిగో నీ పాపం నేను ఇక జ్ఞాపకము చేసుకొనను. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసాడు, ఈయన కూడా మర్చిపోయాడు ఆ పాత రోత జీవితాన్ని. ఎప్పుడు నిజ పశ్చాత్తాపము కలిగినప్పుడు, నిజమారు మనసు కలిగినప్పుడు, నిజమైనటువంటి దేవుని యందు వినయ విధేయతలు కలిగినటువంటి జీవిత విధానంలోనికి విరిగి నలిగిన హృదయముతో దేవుని మీద ఆధారపడినప్పుడు. ఆల్రెడీ ఆయన పాపానికి ఆయన విరిగి నలిగిన హృదయం 51వ కీర్తనలో ఆయన చెప్పేశాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగించే, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయక, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయక, హిసోపుతో హిమము కంటే తెల్లగా అయిపోవాలి నేను అని ఈ రీతిగా గోజాడి అప్పుడే తన పాపాలను ఈయన మర్చిపోయాడు, ఆయన మర్చిపోయాడు. దేవాని ఎదుట నా పాపములను కప్పుకొనక ఒప్పుకొందునని ఒప్పేసుకున్నాడు. ఇంకా ఆ పాపం మదిలో కూడా పెట్టుకోలేదు దావీదు, యెహోవా కూడా పెట్టుకోలేదు. అందుకనే ఇక్కడ పాపము మరలా ఇక్కడ రిపీట్ చేయలేదు. ఒక పరిశుద్ధుడిలాగానే, ఒక నీతిమంతుడిలాగానే, ఒక నిర్దోషిగానే, ఒక యథార్థవంతుడిగానే నా యథార్థతను బట్టి, నా నిర్దోషత్వమును బట్టి, నా నీతిని బట్టి, నా న్యాయమును బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చా. అంత బంధకాలలో స్వేచ్ఛ లేని, స్వతంత్రం లేని జీవితాల్లో నుండి దేవుడు దేనిని బట్టి దావీదుకి ఇచ్చాడంటే వీటి కారణంగా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చాడమ్మా. ఈ దినాన నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో నాకు తెలియదు. ఆ దినానైతే దావీదైతే శత్రువులు, సౌలు ఇలాంటి వారి నుండి భయము బంధకాల్లో ఉన్నాడు. నీవు ఆర్థిక పరమా, ఆరోగ్యమా, కుటుంబమా, ఏదైనా వివిధ సమస్యలు, ఇరుగు పొరుగు వారా, మరి స్వేచ్ఛ లేకుండా నీ బంధకాల్లో కృంగిపోతున్నావేమో, పడిన సమస్యల నుండి తేరుకోలేకపోతున్నావేమో, స్వేచ్ఛ స్వాతంత్రం అనేది లేకుండా అయిపోతుందేమో. ఇదిగో ఒక్కసారి నేను దావీదుని జ్ఞాపకం చేస్తున్నాను. మీకు దేవుడు యెహోవా కేడెముగా ఉండాలంటే మీరున్న పరిస్థితుల్లో ఆయనే దుర్గముగా, ఆయనే ఆశ్రయముగా ఉండాలి అంటే మీరేమై ఉండాలంటే దావీదును పోలిన జీవితం మీరు జీవించాలి. మీ నీతిని బట్టి, మీ యథార్థతను బట్టి, మీ నిర్దోషత్వం అనేది దేవుడు చూచి అప్పుడు మీకు స్వేచ్ఛ స్వాతంత్రం దయచేస్తారు. కాబట్టి మీలో నీతిమత్వము, యథార్థత, నిర్దోషత్వము, దేవుని మార్గంలో అనుసరించే గుణము, ఆయన న్యాయములను అనుసరించే గుణము, ఇలాంటివి కలిగి ఉండాలి. అప్పుడు
ఆయన ఔన్నత్యాన్ని కొనియాడుతున్నాడు. దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు, యథార్థవంతుల ఎడల ఆయన యథార్థత చూపిస్తాడు, సద్భావము కలిగిన వారి ఎడల ఆయన సద్భావను చూపిస్తాడు, మూర్ఖుల ఎడల వికటము చూపిస్తాడు, గర్విష్ఠుల ఎడల ఆయన ఆయన ఏం చేస్తాడంటే విరోధిగా ఉండి అణచివేస్తాడు, శ్రమపడు వారిని ఆయన రక్షిస్తాడు. చివరికి కంక్లూజన్ చేస్తూ మనకి ఇవ్వబడిన టెక్స్ట్లో ఏమంటున్నాడో తెలుసా? ఆయన నా దీపమును వెలిగించేస్తాడు. ఆరిపోతున్న స్వేచ్ఛ స్వాతంత్రం లేని నా జీవితమును ఆయన నాకు దీపమై వెలిగించేస్తాడు. దీనంతటికి నా నీతి, నా యొక్క నిర్దోషత్వము, నా యథార్థత ఇలాంటివి కారణం. ఒకవేళ నీలో కూడా అవి చూడగోరిన ఎడలా దేవుడు నీవున్న బంధకాల్లోని నీకు విమోచన ఆయన తప్పనిసరిగా దావీదుకు కలుగు చేసిన దేవుడు ఈ దినాన్ని నీకు కూడా కలుగు చేస్తాడు. అటు విశ్వాసం నీకు ఉన్నట్లయితే దేవుని ఎదుట ప్రార్థనాపూర్వకంగా, దేవా ఇదిగో దావీదు వల్ల నేను ఈ రీతిగా ఉండగలిగాను, కాబట్టి నాకు ఈ భారతదేశ స్వతంత్ర సందర్భముగా నా జీవితానికి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు దయచేయని విన్నవించుకోండి. దీనంతటినీ కూడా భౌతికపరమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అలాగే ఆత్మీయపరమైనటువంటి స్వేచ్ఛా స్వతంత్రం కూడా ఈ దినాన 2వ లేఖన భాగము సువార్త పాఠ్య భాగము ద్వారా కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి చివరి వరకు లేదా 50 వచనాలు గల లేఖన భాగం. ఒక పరిసయ్యుడు, అతగాడు పేరు సీమోన్, యేసు ప్రభు వారిని భోజనానికి విందుకు ఇంటికి పిలిపించాడు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, ఎప్పుడైనా మీరు అతిథులను ఆహ్వానించినప్పుడు వారిని చాలా జాగ్రత్తగా ప్రేమగా రిసీవ్ చేసుకునే విధానంలో చాలా కేర్ తీసుకుంటారు కదా, శ్రద్ధ వహిస్తారు కదా, అవునా కదా? అవునా కదా? వచ్చినప్పటి నుండి మరలా తిరిగి సాగనంపే వరకు కూడా ప్రతి అణువణువు క్షణక్షణము కూడా వారిని బాగోగులు చూసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారి మాటలను బట్టి ఆహ్వానించినటువంటి వాడు గౌరవించడానికి పిలిచినట్లుగా అనిపించకపోగా యేసు ప్రభువుని అవమానించుట కొరకే పిలిచినట్టుగా కనపడుతుంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుని ఏదో నిందించడం కొరకే మనసులో ఈ దురుద్దేశం పెట్టుకొని విందునకు ఆహ్వానించినట్లున్నది, కానీ ఆయన మీద ప్రేమతో ఆహ్వానించినట్లయితే అక్కడ కనబడట్లేదు యేసు ప్రభు మాటలను బట్టి. యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఆ యొక్క పరిసయ్యుడైన సీమోను ఇంట విందునకు కూర్చున్నప్పుడు ఆరు బయట ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే గొప్పవారు బోధకులు వచ్చినప్పుడు ఆయనతో పాటుగా జన సమూహం కూడా వస్తారు. వారు తింటూ వారు బోధిస్తున్నప్పుడు ఆ రీతిగా వింటూ ఉంటారు. అయితే అటువంటి సందర్భంలో యేసు ప్రభు పలానా పరిసయ్యుని యొక్క ఇంట భోజన పంక్తిలో ఉన్నాడని పాపాత్మురాలైన ఒక స్త్రీ తెలుసుకొని అత్తరబొడ్డుతో అక్కడికి రావడము, యేసు పాదాల చెంత కూర్చోవడము, తన కన్నీటితో, అంటే దావీదు తన పాపము నిమిత్తము హృదయాన్ని ఏం చేశాడంటే విరిగి నలిగినటువంటి హృదయముగా అక్కడ లేఖన భాగం చెప్తున్నట్లుగా ఇక్కడ కూడా హృదయము అనేది పశ్చాత్తాపంతో నిండినప్పుడు ఆ పశ్చాత్తాపము ఆ యొక్క కన్నీరుగా మారి దేవుని పాదముల మీద పడడము, యేసు పాదముల మీద పడడము, వెనువెంటనే యేసు ప్రభు వారి పాదముల కన్నీటితో శుద్ధి చేయడము ఆ యొక్క స్త్రీ. వెనువెంటనే స్త్రీలకు ఎంతో గౌరవకరమైన వారు, ఎంతో మీరు మీ తల వెంట్రుకలు ఎంతగానో ప్రేమిస్తారు, మీకు ఎంతో గౌరవం మీ తల వెంట్రుకలు, అలాంటి గౌరవము ప్రేమించే తల వెంట్రుకలతో కన్నీటితో కడిగిన ఆయన పాదములను తొడవడము, ఆమె వెనువెంటనే తన యొక్క పెదవులతో యేసు ప్రభు యొక్క పాదాలను తాకి ముద్దు పెట్టడము, వెంటనే తాను తెచ్చుకున్నటువంటి అత్తరబుడ్డుతో ఆ పాదాలను పొయ్యడం, అద్దడము, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఆ టైంలో అక్కడ చెప్పబడినటువంటి మాట ఒకసారి 39వ వచనం చదవమ్మా. తనలో తాను వాడు అనుకుంటున్నాడు, సీమోను లేకపోతే పరిసయ్యుడు, ఇతగాడు ప్రవక్త కాడా? ప్రవక్త అయిన ఎడల ఈమె ఎట్టిదో ఎలాంటిదో ఆయన ఒకసారి చదవండి 39. ఆయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకొనిన స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండు, ఎవరితో ఎటువంటిదో ఎరిగి ఉండును కదా అని తనలో తాను అనుకొనుచున్నాడు. వెంటనే మన దేవుడు పై రూపమును మాత్రమే కాదండి, హృదయాలను కూడా ఎరిగే దేవుడు, హృదయ అంతరంగములను పరిశీలించే దేవుడు. వెంటనే టక్కమని పిలిచాడు, సీమోను
అని పిలవడం జరిగింది. పిలిచి అప్పుడు 44 నుంచి 45, 46 ఈ వచనాలన్నీ కూడా ఆయన వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడంటే, చక్కగా నీవు నన్ను ఆహ్వానించావు, కానీ కాలు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి తివాలు ఇవ్వలేదు, తలకి నూనె అంటలేదు, నన్ను హత్తుకోలేదు, ముద్దు పెట్టలేదు. కానీ ఈమెయితే చక్కగా కన్నీటితోటి పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది, తన పెదవులతో నాకు ముద్దు పెట్టింది అని ఈ రీతిగా ఆయన అన్నీ కూడా వివరించి ఈ రీతిగా చెప్తున్నాడు. ఇటువంటి సమయంలో దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. దేవునికి మహిమ. యెహోవా. ఇవన్నీ చెప్పగా ఇంకా ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాడో ఆ పరిచయానికి ట్యూబ్లైట్ అంటాం కదా ఒక్కొక్కసారి, ఇంకా వెలగలేదు. అసలు ఎందుకు ఇదంతా కూడా చెప్పాడు అనేది కూడా ఆయనకు అర్థం అవ్వలేదు. వెంటనే ఆయన ఒక చిన్న ఉపమాన రీతిగా ఈ మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక ఇద్దరు దాసులని రుణం ఇచ్చిన విధానాన్ని తెలియపరుస్తూ ఒకరికి 500 దేనారములు మరి ఒకరికి 50 దేనారములు ఇచ్చారు. అయితే ఇద్దరూ కూడా తీర్చుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు యజమానుడు అది గుర్తెరిగి వారి ఇద్దరు రుణములను కూడా ఏం చేశాడంట, క్షమించాడు. అయితే దీనిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తాడు అని ఒక ప్రశ్న వేస్తే వెంటనే ఆ యొక్క పరిచయుడు ఎక్కువ రుణము క్షమింపబడిన వాడే ప్రేమిస్తాడు అన్నప్పుడు, అవును నువ్వు చెప్పినది నిజంగానే మంచిగా యోచించావు, నువ్వు చెప్పినది నిజమే అంట. అప్పటికీ కూడా అతని గాడి యొక్క మైండ్ వెలగలేదు. పరిచయులు స్వనీతిని ఆధారం చేసుకుంటారు. అక్కడ అనుకుంటున్నాడు ఆ యొక్క పరిచయుడు తానుకు తాను నీతిపరుడుగా, ఆమె ఒక పాపాత్మురాలుగా పాపిగా చూస్తున్నాడే గాని ఇతడును కూడా కొద్దిపాటి పాపము కలిగి ఉన్నాడనే విషయాన్ని యేసు ప్రభు ఎంతగా వర్ణించినా సరే అతగాడు మరి అర్థం చేసుకోలేకపోతున్నాడు, గైకొనలేకపోతున్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఆమె వైపు చూచి, అమ్మ నీ విశ్వాసము నిన్ను రక్షించా, నీ విశ్వాసం నిన్ను కాపాడని ఇలాంటి మాటలు చెప్పి ఇక సమాధానం కలిగి వెళ్ళిపో అని, సమాధానంతో వెళ్ళు అని ఈ రీతిగా చెప్తున్నాడు. అప్పుడు వారందరూ అంటారు, పాపములు క్షమించడానికి వీడెవడు అని ఈ రీతిగా. వారందరూ కూడా ధర్మశాస్త్ర ఆధారముగానే వారు ఆలోచన చేస్తున్నారు. వచ్చిన స్త్రీ ధర్మశాస్త్ర కోణంలో చూస్తే ఆమె ప్రభువారిని తాకడానికి వీలు లేనటువంటి స్థితి. కానీ ధర్మశాస్త్రమును అనుసరించి నీతిని అవలంబించేవాడు దాని ప్రకారమే జీవిస్తాడు. ఇంకా సేమ్ పరిచయుడు ఆ లెక్కలలోనే చూస్తున్నాడు. కానీ యెహోవా దేవుడు పరలోకపు తండ్రి మరి యొక్క మార్గమును తెరిచాడు. ఆ మార్గమే ఇదేనా పత్రికా పాఠ్యభాగంలో చెప్తున్నాడు. విశ్వసించిన వారికి క్రీస్తు ఏమై ఉన్నాడంటే ధర్మశాస్త్రానికి సమాప్తిగా ఉన్నాడని చెప్తున్నాడు. ధర్మశాస్త్రపు నీతి కాదయ్యా, దాని ద్వారా నీతిని అవలంబించాలంటే కుదరని పని. దానిని తూచా తప్పకుండా అన్ని విషయాలు కూడా నెరవేర్స్తేనే నీతిమంతులుగా తీర్చబడతాం. ఒకవేళ ఆ ఉద్దేశంతో చూడబడితే నీలో కూడా కొద్దిపాటి పాపం ఉన్నది, 50 దేనారాలు కలిగిన పాపం ఉన్నది. ఆమె 500 దేనారాల పాపం ఉంటే నీలో 50 దేనారాల పాపం ఉన్నది. నీవు కూడా అచ్చి ఉన్నావని, రుణపడి ఉన్నావనే విషయం నువ్వు గుర్తెరగటం లేదు. కానీ నీ కంటిలో ఉన్నది నువ్వు చూసుకోవటం లేదు, కానీ ఎదుటివాని కంటిలో ఉన్నది నువ్వు చూస్తున్నావు. అయితే ధర్మశాస్త్రం ద్వారా ఒకడు నీతిమంతుడిగా తీర్చబడము కష్టం. అందుకనే ఈ దిన పత్రికా పాఠ్యభాగం అంటున్నాడు, ఇదిగో విశ్వసించిన వారికి
నీతి కలిగినట్లుగా యెహోవా దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు అని క్రీస్తుని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఆ రోమాపత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రారంభించండి. 10వ అధ్యాయం రోమాపత్రిక 10:4. విశ్వసించు ప్రతివానికి ఆ ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రము ద్వారా నీతి కలగకపోగా ఏమైపోతుందంటే దాన్ని అనుసరించలేదు కాబట్టి నీతిని పొందుకోలేకపోతున్నారు. కాబట్టి దానికి స్వస్తి సమాప్తి పలిగి క్రీస్తు ఒక నూతన మార్గాన్ని తెరిచాడు నీతికరంగా అలంకరించడానికి. కావున ఎవరైతే విశ్వసిస్తారో 9-10 వచనాల్లో చెప్తున్నాడు, ఇదిగో యేసు ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో, మృతులలో నుండి ఎవరైతే క్రీస్తు లెగిచినాడని హృదయంలో విశ్వసిస్తారో, హృదయములలో విశ్వసించడం ద్వారా నీతి కలుగుతుంది, నోటి ద్వారా ఒప్పుకోవడం ద్వారా రక్షణ కలుగుతుంది. ఇది ఒక చక్కని మార్గము, క్రైస్తవ మార్గాన్ని చూపించాడు. ఈ రోమాపత్రిక 9, 10, 11 వచనాలు ఈ యోధ లేదా ఆ యొక్క ప్రజలను ఉద్దేశిస్తూ వారు అవలంబిస్తున్న వ్యర్థ మత ఆచారాలను ఖండిస్తున్నాడు తీవ్రంగా. రోమాపత్రిక 9, 10, 11 అధ్యాయాలు యూదులు ఆచరిస్తున్న వ్యర్థ మత ఆచారాలను ఖండిస్తున్న సమయంలో పౌలు బోధలు వారికి చాలా కఠినముగా ఉన్నాయి, కానీ అవి సత్యాలుగా ఉంటున్నవని మనం గమనించాలి. అర్థమవుతున్నాయి నా మాటలు? యూదుల ఎదుట బోధిస్తున్నటువంటి ఈ పౌలు బోధలు వారికి అంగీకరించలేని విధముగా ఉన్నాయి, కఠినముగా ఉన్నాయి, కానీ అవి సత్యాలు. ఆ విషయం గుర్తెరగాల. ఏమిటి సత్యాలంటే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? కాదు. అది కంక్లూజన్లో మరలా చెప్పాడు. యూదులనేమి గ్రీసుదస్తులనేమి అందరికీ కూడా ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన రక్షణ ప్రసాదిస్తానని ఆయన కంక్లూడ్ చేస్తూ చెప్తున్నాడు. ఆ విషయం వారికి డైజెస్ట్ అవ్వట్లేదు. యూదుల యొక్క ఆలోచన ఏమిటనుకుంటున్నారు? రక్షణ మాదే, రక్షణ మా సొంతం అనేది. ఈ విషయం చాలా వారికి అంగీకరించడానికి ఆమోదయోగ్యంగా లేదు, కఠినముగా ఉన్నది. కానీ అది సత్యం. ఏమిటంటే ఎవరైతే విశ్వసిస్తారో వారికి కూడా రక్షణ ఉంటుందనే సత్యం. అది వారి సొంతం మాత్రమే కాదనే విషయం. రెండవది ఏంటంటే వీరు మాత్రమే దేవుని ప్రజ అని వీరి యొక్క ఆలోచన. కానీ అన్యులు కూడా విశ్వసించడం వలన వారు కూడా వీరితో సమానమైపోతారనే ఉద్దేశం ఏదైతే ఉన్నదో దాన్ని వారు తీసుకోలేకపోతున్నారు. అన్యులను చాలా అంటరాని వారిగా ఉంచారు. మేము మాత్రమే దేవుని ప్రజలము, పరిశుద్ధులము, నీతిమంతులమని భావించారు. కానీ పౌలు బోధలు ఆ రీతిగా లేవు. వారు కూడా విశ్వసించిన ఎడల వారు కూడా దేవుని బిడ్డలుగా అయిపోతారని చెప్తా ఉంటే ఈ బోధలను వారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ యొక్క విషయము ఈ దిన పత్రికా పాఠ్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ చూసినప్పుడు ఇదంతా కూడా చెప్తూ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆ విశ్వాసము ద్వారా నీతి, లేకపోతే వినుట ద్వారా అని 10వ వచనం మొదలు పెడతాడు. కాగా వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తు యేసుని గురించినటువంటి మాట వలన కలుగుతుందని ఈ రీతిగా చెప్పి ఆ చక్కగా వివరణిస్తున్నాడు. వారిని ఖండించాడు. పాత నిబంధన లేఖన భాగంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క స్వేచ్ఛా స్వాతంత్రం లేని దావీదు జీవితానికి భౌతికపరమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం దేవుడు అనుగ్రహించాడు. సువార్త పాఠ్య భాగంలో చూసుకున్నట్లయితే ఆత్మ నశించిపోయే క్రమంలో ఉన్నది. ఎందుకంటే ఆమె ఎట్టి పాపము చేసినదో లేదా వ్యభిచారంలో ఉన్నదో ఆ పాపమో తెలియదు, కానీ ఆమె పాపం వలన ఆమె ఆత్మ నశించిపోయే స్థితిలో ఉన్నది. కానీ విశ్వసించింది. ధర్మశాస్త్ర మూలంగా అయితే నశించిపోతుంది, కానీ ఆమె క్రీస్తు దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే పరలోకపు తండ్రి ధర్మశాస్త్రానికి స్వస్తి చెప్పి సమాప్తి చెప్పి విశ్వసించిన వారందరికీ కూడా రక్షణ కలుగుటకు క్రీస్తుని పంపితే ఆ క్రీస్తు పాదాల చెంత నశించిపోతున్న తన ఆత్మను తన యొక్క కన్నీటితో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి తాను ఎంతగో ప్రేమిస్తున్నట్లుగా కొనియాడుతున్నట్లుగా ముద్దు పెట్టి తాను ఎంతో గౌరవిస్తున్నట్లుగా ఒక చక్కని అత్తరబుడ్డితో అలంకరించింది. విశ్వాసము చేత ఆమె ఏమైపోయిందంటే దావీదైతే భౌతిక పరమైన స్వేచ్ఛ స్వాతంత్రము కలిగి ఉన్నాడు యెహోవా దేవుని కార్యము వలన. ఈ పాపాత్మురాలైతే నశించిపోతూ మరణ బంధకాల అపవాది చేతిలో నలిచివేయబడుతున్నటువంటి దాస్యములో ఉంటున్నటువంటి ఈమె ఆత్మ క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమైపోయిందంటే ఆమె ఆత్మకు ఏమైంది? సమాధానం. అమ్మ నువ్వు సమాధానం కలిగి వెళ్ళు.
స్వాతంత్రంలో ఏముంటుందంటే ఆనందం ఉంటుంది. స్వాతంత్రంలో ఏముంటుందంటే సమాధానం ఉంటుంది. దావీదులో ఆనందం చూడవచ్చు, ఇక్కడ పాపాత్మురాల జీవితంలో సమాధానం చూడవచ్చు. మనకి కూడా భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మరి వందే మాత్రం అనే నినాదాలతోటి, జనగణమన అనే గీతాలతోటి రొమ్ము విరుచుకొని ఎలాగ గర్వముగా ఆనందముతో మనము పాడుతున్నామో, వీరు కూడా దావీదు కూడా భౌతికపరమైనటువంటి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ కీర్తన పాడాడు. ఇదిగో ఈమె కూడా ఆత్మీయపరమైన స్వాతంత్రం క్రీస్తు అనుగ్రహించినప్పుడు సమాధానంతో తిరిగి వెళ్ళింది. ఒకలా చెప్పాలి అంటే, ఈ దినాన నీవు ఎటువంటి బంధకాల్లో ఉన్నావో, నీ పరిస్థితులను బట్టి ఏ స్వేచ్ఛ, ఏ స్వాతంత్రం లేకుండా బాధపడుచున్నావో, ఒకసారి అది భౌతికపరమైన, అది ఆత్మీయపరమైనటువంటిది ఏదైనా సరే, నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం అనుగ్రహించేవాడు క్రీస్తే. ఆయన ఇచ్చే స్వాతంత్రము స్థిరమైనటువంటిది. ఈ లోకం ఇచ్చే స్వాతంత్రం అయితే చూడండి, 75 సంవత్సరములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ ఒక క్రైస్తవునిగా నేను బాధపడుతున్నాను కదా, భారతీయునిగా అతిశయపడుతున్నాను సరే, క్రైస్తవ దృక్పథంలో కొన్ని విషయాలను బట్టి బాధపడుతున్నాను. కానీ క్రీస్తు ఇచ్చే స్వేచ్ఛ స్వాతంత్రంలో బాధపడే విషయాలు ఏమి కూడా ఉండవు. అన్నీ ఆనందకరమైన విషయాలే, అన్నీ సమాధానకరమైన విషయాలే. కాబట్టి ఇకనైనా సరే మీరందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఏ బంధకాలలో బాధపడుతున్నారో తెలియదు కానీ ఒకసారి ఎవరినెవరినో ఆశ్రయించకుండా మీ బంధకాల నుండి మీకు విడుదల, విమోచన కలిగించే క్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. అది కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. ఆ పరిపూర్ణమైన విశ్వాసముతో హృదయంలో ఏమైతుందంటే నీతి కలుగుతుంది. ఆ నీతి ద్వారా ఏమైపోతుందంటే చక్కగా యేసు ప్రభు అని ఒప్పుకున్నట్టు వలన నీకు రక్షణ కూడా కలుగుతుంది. ఆ రక్షణయే స్వేచ్ఛ స్వాతంత్రము అనే పదానికి సమానమైనటువంటి పదముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా మరి భౌతిక పరముగా, ఆత్మీయ పరముగా కృంగిపోతున్నారేమో. ఆ బాధలన్నీ ఒక్కసారి ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, ఒక్కసారి నా యొద్దకు రండి, నేను మీకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పి పిలిచినటువంటి దేవుని ఆశ్రయించండి. తప్పనిసరిగా ఆయన మీకు ఆశ్రయముగా, దుర్గముగా, కేడముగా, కొండగా, కోటగా ఆయనే సమస్తముగా ఉంటాడు. మీ జీవితాలకి సమాధానమును, ఆనందమును కలుగు చేస్తాడు. అట్టి వైభవ జీవితము మీరున్న స్థితిలో దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును గాక.